ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, 2024 గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మ అవార్డులు కనుక మనం చూసుకుంటే తెలుగు వారికి ఈసారి 11 అవార్డులు వచ్చాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందుగా ఈ అవార్డులను, ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే తెలంగాణకు చెందినటువంటి రామారెడ్డి మామిడి, అతనికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. అదేవిధంగా కుమారస్వామి తంగరాజ్, సిసిఎంబి శాస్త్రవేత్త అయినటువంటి మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపైన ఎన్నో పరిశోధనలు చేసినటువంటి కుమారస్వామి తంగరాజ్, ఆయన శాస్త్రవేత్త, ఆయనకు కూడా ఈ అవార్డు లభించింది. 3 దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తున్నటువంటి ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు కూడా పొందారు. పశుసంవర్ధక పాడి పరిశ్రమకు చెందినటువంటి కృషికి గాను రామారెడ్డికి ఈ పురస్కారం లభించింది. మొత్తానికి ఈ అవార్డులు కనుక మనం ఈ రోజు చూస్తే కొంత డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. గతంలో కూడా మనం చూసాం, ఏదైతే ఈ యొక్క అవార్డులు ప్రకటించిన వారు మట్టిలో మాణిక్యాలను కూడా గతంలో ప్రకటించారు, ఇప్పుడు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం 113 మందికి పద్మశ్రీ అవార్డును ప్రకటించినటువంటి కేంద్రం 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మన దక్షిణాదికి ఈసారి ఈ అవార్డుల పంట కొంత ఎక్కువగానే పండిందనే చెప్పొచ్చు. 113 పద్మ అవార్డుల్లో 5గురు పద్మవిభూషణ్, అదేవిధంగా 13 పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. సో 13 మంది మహిళలు కూడా ఉన్నారు. సో వీటిలో 6గురు విదేశీ కేటగిరీకి కూడా చెందిన వారు ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి కళారంగంలో మాగంటి మురళీమోహన్ కు ఇవ్వడం జరిగింది. అది ఒక ప్రముఖ వ్యక్తి అయినటువంటి మాగంటి మురళీమోహన్ ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా తెలంగాణ నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి చంద్రమౌళి గడ్డమన్ నగూరు, ఆయనకు కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయనకు కూడా పద్మశ్రీ అవార్డును ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి నేతల్లో చాలా మంది ఉన్నారు. వాటిలో చూసుకుంటే తెలంగాణకి ఆర్ట్ విభాగంలో దీపికా రెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గడ్డే బాబు, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ యొక్క పద్మశ్రీ అవార్డుని ఇచ్చారు. మరో వ్యక్తి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, మనం చూస్తూ టీటీడీ సంబంధించి అన్నమయ్య పాటలను తన గానామృతంతో తెలుగు ప్రజలందరినీ కూడా ఓలాడించినటువంటి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ సాహితీవేత్త, ఆయనకు కూడా ఈసారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అవార్డు లభించింది. ఆయన ఇటీవలే ఆయన పరంపదించారు. ఆయనకు కూడా ఈసారి పద్మ అవార్డు ఇచ్చారు. తర్వాత తెలంగాణ నుంచి మెడిసిన్ విభాగం నుంచి గూడూరు వెంకట్రావుకి మెడిసిన్ విభాగం నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క తెలంగాణ, తమిళనాడు, అదేవిధంగా తెలంగాణ నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ కు ఈసారి ఈ అవార్డుని ఇచ్చారు. తెలంగాణ నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కుమారస్వామి తంగరాజు కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి విభాగంలో ఇందాక మనం చెప్పినట్టు మాగంటి మురళీమోహన్, ఆయన సీనియర్ నటుడు, ఎంపీగా కూడా పనిచేశారు. టీడీపీ నుంచి ఆయన టీడీపీ అంటే ఏపీ ప్రభుత్వం ఆయన పేరును అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మెడిసిన్ విభాగంలో తెలంగాణ నుంచి పాలకొండ విజయ ఆనందరెడ్డి, ఆయనకు కూడా ఈ పద్మశ్రీ అవార్డును ఇవ్వడం జరిగింది. అయితే ఇక మనం చూసుకుంటే మెయిన్ విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మన తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డుకి అదర్స్ యానిమల్ హస్బెండరీలో రామారెడ్డి మామిడి, ఆయన దివంగతులైనటువంటి రామారెడ్డి మామిడికి ఇవ్వడం జరిగింది. సో అయితే పద్మభూషణ్ కానీ పద్మవిభూషణ్ ఈ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. కేవలం పద్మశ్రీ అవార్డులకు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి 11 మందికి ఇవ్వడం జరిగింది. వెంపటి కుటుంబ శాస్త్రి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ లో, ఆంధ్రప్రదేశ్ నుంచి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ లో వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ అవార్డును ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ అవార్డులు ఈసారి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు.
ఇటీవల మరణించినటువంటి సీనియర్ సినీ నటుడు అయినటువంటి ధర్మేంద్ర ప్రధాని ధర్మేంద్ర సింగ్ డియోల్ కి ఈసారి ఆయన మరణించిన తర్వాత పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వటం, కేటీ థామస్ అదేవిధంగా పబ్లిక్ అఫైర్స్ సంబంధించి కేరళకు చెందినటువంటి నేత కేటీ థామస్ అండ్ రాజం హార్ట్ విభాగంలో ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఎన్ రాజారాం ఆయనకు ఈ యొక్క పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. కేరళకు చెందినటువంటి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ లో పి నారాయణన్ కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. కేరళ నుంచి పబ్లిక్ అఫైర్స్ లో విఎస్ అచ్యుతానందన్ కూడా ఈసారి ఆయన మరణించిన తర్వాత ఈ పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. మొత్తం 131 పద్మ అవార్డులను ఈ 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.